రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కె కేశవరావు గారికి, అట్లాగే హైదరాబాద్ నగర్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, గణేష్ శాసనసభ్యులు గారికి, డాక్టర్ రాగమయ్య శాసనసభ్యురాలు గారికి, చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వారికి, వేం నరేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, అట్లాగే మహిళా కమిషన్ చైర్మన్ శారద గారికి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లందరికీ, ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా అశేషంగా కదిలి వచ్చినటువంటి సోదరిమణులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బహుశా గత దశాబ్ద కాలంలో డ్వాక్రా సంఘాల గురించి పూర్తిగా మర్చిపోయాము. ఆనాడు శాసనసభ్యుడిగా ఉండి కూడా 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి, ఇందిరా క్రాంతి పథకం గురించి మాట్లాడదామనంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. లక్షల కోట్ల అప్పు తెచ్చారు. 7 లక్షల కోట్ల పైబడి అప్పు తెచ్చారు. 10 సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రావాలి, వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కలల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఒకటే విధానపరమైన నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు. ఇది సాధ్యమా అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లట వడ్డీ లేని రుణాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందట. ఇక్కడ నుంచి పెద్ద స్లోగన్ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి, ఇది సాధ్యమా అని. ప్రతి వాళ్ళు, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు పందికొక్కులాగా రాష్ట్ర ఖజానాన్ని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు. ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 20,000 కోట్లు కాదు, 21,000 కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 21,000 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో సంకల్పం, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక